ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ విజయ గాథ గురించి మనం తెలుసుకుందాం. ఆయన 2014లో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా తడబడకుండా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2014లో ఏకంగా తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలపకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసము రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కోసం ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో చంద్రబాబు నాయుడుకు బేషరతుగా మద్దతిచ్చారు. ఆ తర్వాత కాలంలో 2019లో స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేసి ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేసినా కూడా ఆయన ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా మొక్కవని ఆత్మవిశ్వాసంతో ప్రజా పోరాటాలు చేస్తూనే వచ్చారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఒత్తిడికి తల ఒగ్గలేదు, రాజీ లేని పోరాటాన్ని చేస్తూ వచ్చారు. ఒక పక్క తన పార్టీ ఖర్చుల కోసం సినిమాలు తీసుకుంటూ మరోపక్క రాజకీయ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితిని గ్రహించారు. ఏ విధంగానైనా అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితే కానీ రాష్ట్ర ప్రజలకు మేలు జరగదని భావించి ఆయన టీడీపీతో పొత్తువైపు అడుగులు వేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దరిమిల ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో నియంతృత్వం పోకడలు పెరుగుతాయి, ప్రజలకు అది క్షేమం కాదని భావించి బేషరతుగా ఆ పార్టీతో పొత్తుకు ఒప్పుకున్నారు. ఆయననే ప్రతిపాదన చేశారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆయన కూడా గళమెత్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో ప్రతిపక్షాల పార్టీల నుంచి అంతగా స్పందన రాకపోయినా ఒక పవన్ కళ్యాణ్ మాత్రం అంతా తానై ఆయన విడుదల కోసము ప్రజా ఉద్యమాలను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకూడదని భావించి వైఎస్ఆర్సీపీతో సఖ్యతగా మెదులుతున్న బీజేపీని కూడా ఒప్పించి చివరికి ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడం, ఆ తర్వాత తనకు రావాల్సిన శాసనసభ్యుల వాటా కావచ్చు, పార్లమెంటు సభ్యుల వాటాను కూడా తగ్గించుకొని కూటమి విజయాల కోసము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం కోసము తాను త్యాగం చేసి పార్టీని అదేవిధంగా ఎన్డీఏను విజయపథంలో నడిపించిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుంది. సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలే ప్రధానంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసము పాకులాడలేదు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎలాంటి రాజకీయ పదవిని ఆయన తీసుకోలేదు. ఎమ్మెల్సీ గాని రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆశించలేదు. 2019లో ఓడినా కూడా ఎక్కడా కూడా నైరాశ్యంలో చిక్కుకోలేదు. కేవలము రాజకీయాల్లో ఉండాలి, ప్రజావాణిని వినిపించాలి, ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి, ఒక సభ్య సమాజాన్ని నిర్మించాలి, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా అందులో భాగస్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నడుచుకున్నారు. చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాను సందర్భంలో చెబుతూ ఒక చెరువులో చేపలు పెంచాలంటే అందులో కష్టపడి నీళ్లు నింపాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుండో చేపలు తీసుకొచ్చి అందులో వేయాల్సిన అవసరం లేదు. కేవలం కష్టపడి చెరువు నిర్మిస్తే ఏదో ఒకరోజు వర్షం పడకపోదు, ఆ చెరువు నిండకపోదు, ఆ చెరువులోకి చేపలు కింది నుంచి పైకి చెరువులోకి చేరుకోకపోవు అనే ఒక పుస్తకాన్నిలో ఉన్న వాక్యాన్ని అతను ప్రేరణగా తీసుకొని అదే లక్ష్యంతో తన పార్టీని నిర్మించుకున్నారు. అధికారం కోసం ఏనాడు కూడా ఆయన ప్రాకులాడలేదు. అందులో భాగంగానే ఏ విధంగా అయితే వర్షం వస్తే చెరువు నిండుతుందో, ప్రజలు ఆదరిస్తే తన పార్టీ అభ్యర్థులు మొత్తానికి మొత్తం అంటే 21 శాసనసభ్యులు, 2 ఎంపీలు కూడా విజయాన్ని సాధించి తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిజమని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.